తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించే ముందుగా కూడా ఆయన కూడా అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్తో లో గ్రౌండ్లోకి వెళ్ళి పూర్తిగా డెప్త్లోకి వెళ్ళి తన కార్యకర్తలతోటి అలాగే పేద ప్రజలతోటి కనెక్ట్ అయ్యారు. దీనిపై విస్తృతమైనటువంటి ప్రచారం చేసుకోకపోయినా సేవాభావంతో అక్కడ సేవ చేస్తూ వాళ్ళందరితో కనెక్ట్ అయ్యారు, గ్రౌండ్ బిల్డప్ చేసుకున్నారు. తర్వాత 2024లో టీవీకే పార్టీని ప్రారంభించారు. అక్కడి నుంచి కూడా పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా యాక్టివ్ చేసుకున్నారు. ఏ రకమైనటువంటి మీడియా సపోర్ట్ లేకపోయినా ఆయన గెలవరని చెప్పినా సరే ఒక్కసారిగా 2026లో ఆయన పోటీ చేశారు. అనూహ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించి ఈరోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే ఫార్ములాను ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా అవలంబించబోతున్నారు అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఊరు వాడ పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన 2029 ఎలక్షన్స్కి అంటే 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 1 సంవత్సర కాలం పాటు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన 1 ఏడాదిన్నర ముందో ఎప్పుడో ఒకవేళ రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంటే ఒకవేళ ఆ దిశగా అడుగులు వేస్తారా, లేకపోతే 2028 కాకపోయినా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రణాళికలో భాగంగా 2030 తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా, ఈలోపు గ్రౌండ్ స్థాయి నుంచి కూడా తను ప్రారంభించబోయేటువంటి పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా కింద స్థాయి నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తారు అన్నటువంటి కొంతమంది విశ్లేషణ కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకవేళ ఆయన పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఏ పార్టీ నష్టపోతుంది, లేకపోతే ఆయన ఏ పార్టీ తన పార్టీ పేరుని ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా దానికి ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఈ రకమైనటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే గతంలో తన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళటమే నేను జేయంగా పనిచేస్తానంటూ పలు వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్ అయితే కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. తన తండ్రి ఆశయాలంటే తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వీరిద్దరు అన్నదమ్ములు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ వర్ధంతి కావచ్చు, ఇటీవల కాలం అనే కాదు ముందు నుంచి కూడా ఎన్టీఆర్ వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, అన్నదమ్ములు ఇద్దరు అంటే హరికృష్ణ చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఒకటిగా బయలుదేరి వెళ్ళటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమాలకు కూడా కళ్యాణరామ్ ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ముందుండి వెనకుండి నడిపించడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే కళ్యాణరామ్ కన్నైనటువంటి జానకిరామ్ ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని కూడా ఒకటి చేయటంలో హరికృష్ణ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఏ కార్యక్రమం చేసినా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ కలిసే చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సినీ వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పారు, నా తండ్రి ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళటమే నా ధ్యేయం అని చెప్పారు. అంటే తన తండ్రి ఆశయాలంటే హరికృష్ణ గతంలో ఒక పార్టీని స్థాపించారు. ఇది ఎంతవరకు గుర్తుందో ఎంతమందికి గుర్తుందో తెలియదు. చంద్రబాబు నాయుడు 1994లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో 1999లో హరికృష్ణ అన్నా టీడీపీ అనేటువంటి ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ద్వారా అప్పుడు ఎలక్షన్స్లో ఇంచుమించు 190 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అలాగే 20 లోక్సభ స్థానాల వరకు కూడా పోటీ చేయడం జరిగింది. ఏ ఒక్క చోట కూడా అన్నా టీడీపీ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీని సాక్షాత్తు స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయినటువంటి హరికృష్ణ గారే స్థాపించారు ఆ పార్టీని. కాలక్రమంలో ఆ పార్టీని విడిచిపెట్టేశారు. అయితే అప్పట్లో ఆయన అన్నా టీడీపీ పార్టీ నుంచి గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇంచుమించుగా 11,000 ఓట్లు ఎన్నో వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత ఆ పార్టీని ఆ విధంగానే వదిలేశారు. దానిపై పార్టీ కార్యక్రమాలు ఏమి కూడా చేపట్టలేదు. 2006లో మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడుకి దగ్గర అయ్యారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ క్రమంలో ఆయన్ని పాలిట్ బ్యూరో సభ్యుని చేశారు. 2008లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన రాజ్యసభకు పంపారు. ఆ సందర్భంగా ఆయన రాజ్యసభ నుంచి 2008 నుంచి 2013 వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ 2013లో ఈ విభజన ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటి అంశం తెర మీదకి రావడంతో దాన్ని నిరసిస్తూ 2013లో ఆయన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు. అడపాదడపా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్కు తగిన ప్రాధాన్యత కల్పించట్లేదు అన్నటువంటి అసహనాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి గారు కూడా ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఆ ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా చిరంజీవి గారు సింగిల్గానే పోటీ చేసినా కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ క్యాంపెయినర్గా పనిచేశారు, క్యాంపెయినింగ్ చేశారు, విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి కూడా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకి
దూరంగా ఉంటూ ఆయన సినీ కార్యక్రమాలు, సినీ ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు. మళ్ళా విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014కు ముందు అంటే తన తండ్రి పాలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంతకాలం, ఆ తర్వాత ఆయన అడపాదడపా కొన్ని కార్యక్రమాల్లో కనిపించిన పార్టీకి దూరం అయ్యారని చెప్పొచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సరిగా స్పందించట్లేదు తెలుగుదేశం పార్టీ అన్న అంశంపై కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తూ దూరమైనటువంటి నేపథ్యంలో ఆయన 2014 ఎలక్షన్స్కు ముందు పార్టీ ఆదేశిస్తే నేను ప్రచారం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేసినా సరే అప్పటి ఉన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా విభజన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఇటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ షేర్ ఎక్కువగా ఉండటంతో, ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా జనసేన పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్తో జతకట్టారు చంద్రబాబు నాయుడు. అంటే తన ప్రభుత్వం ఏర్పరచుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ని తను పవన్ కళ్యాణ్ వైపు తను మొగ్గు చూపితే ఆ రకమైనటువంటి ఓట్ బ్యాంక్ ద్వారా అధికారంలో రావచ్చు అన్నటువంటి ఒకవేళ రాజకీయ విశ్లేషణ కావచ్చు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రమేపీ ఏ పార్టీ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకి, మహానాడులకు కానీ దేనికి కూడా ఆయనకి ఆహ్వానం అందలేదు. క్రమేపీ తను దూరంగా ఉంటూ వచ్చాడు. తన తండ్రి మరణానంతరం కూడా మరింత దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా కొన్ని నినాదాలు వినిపిస్తూ ఉండే పార్టీ కేడర్ నుంచి. ఒకవేళ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ పార్టీని స్థాపించి ముందుకు వెళ్ళాలనుకుంటే తన తండ్రి విడిచిపెట్టినటువంటి అన్నా టీడీపీ అనేటువంటి పార్టీనే ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉందా ఒకవేళ? ఎందుకంటే ప్రత్యేకంగా తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అయితే ప్రస్తుతానికి డీలిస్ట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ దృష్టి నుంచి. అంటే అప్పట్లో ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసినా ఇప్పుడు ఆ జాబితాలో డీలిస్ట్ అంటే పార్టీ రద్దు అవ్వలేదు, ఆ జాబితాలో పార్టీ కనిపించట్లేదు. ఎందుకంటే ఒక పార్టీని నడిపించేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆడిట్ అని, లేదంటే దాని తరపున ఎవరైనా పోటీ చేస్తున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకుంటారు. అంటే 2016 తర్వాత హరికృష్ణ చనిపోయిన తర్వాత, అంటే ఆయన 1999లో పార్టీని స్థాపించారు. 2016 వరకు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో 2016లో దాన్ని డీలిస్ట్ చేశారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళే దానిలో భాగంగా ఒకవేళ ఆ పార్టీని పునరుద్ధరిస్తే ప్రధానంగా ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే సీట్లు ఆశించి ఒకవేళ నిరాశతో ఉన్నారో, ఆశావహులుగా ఉండి వెనకబడి ఉన్నారో, కొత్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించేటువంటి వరకు అటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో సరైన స్థానం లభించట్లేదు అనుకున్న వాళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆయన పక్షాన చేరేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఒకవేళ ఏదైనా ఆయన అన్నా టీడీపీ అనే పార్టీని కానీ ముందుకు తీసుకువెళ్తే ప్రధానంగా దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే తెలుగుదేశం పార్టీకే. ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కూడా దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది యువత జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఆయన ప్రారంభిస్తున్న సేవా కార్యక్రమాలకి ఆకట్టుకుంటే ఒకవేళ ఆసక్తి చూపేటువంటి ఎవరైనా యువత కానీ వేరే ఇతరత్ర ఎవరైనా కూడా ఆయనతో ఫాలో అయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే ప్రస్తుతానికైతే రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇంటిమేషన్ కానీ ఏ రకమైనటువంటి ప్రకటన కానీ చేయట్లేదు. కేవలం ఊరు వాడ అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రమే ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇదంతా కూడా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ప్రారంభించే దాంట్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నారు అన్నది మాత్రం నమ్మకపోయేటువంటి సత్యంగా కనబడుతుంది. ఎందుకంటే అది పూర్తిగా నమ్మొచ్చా లేదా అన్నటువంటి అంశం ఎలాగొన్నా ఒక రకంగా చూస్తే మాత్రం తమిళనాడు విజయ్ ఫార్ములానే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫాలో అవ్వబోతున్నారు. దీంట్లో ఆయన సక్సెస్ రేట్ ఈ విధంగా ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాలు 1 సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటారు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ అయితే ఒక గందరగోళాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించకపోయినా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో ఆయన అంశం అయితే మాత్రం హాట్ టాపిక్గా నడుస్తుంది.